దుబాయ్ మాత్రం అతిపెద్ద బాధితురాలు, దాంతో కడుపు రగిలిపోతోంది. ఇక ఇరాన్ కనుక హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ఆపకపోయినా, అలాగే మరొకసారి తమ మీద దాడులు ఇలాగే కొనసాగిస్తే చూస్తా కూర్చుంటే నష్టం. కాబట్టి ఇక రివర్స్ దాడికి రెడీ కాబోతోంది. దుబాయ్ ఈ ఒక్క వారం రోజుల్లో $16.7 బిలియన్ విలువైనటువంటి ఆయుధాలు అమెరికా దగ్గర నుంచి కొందట. ఎమర్జెన్సీ వైవర్సు అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించిన కాంగ్రెస్ కూడా ఓకే చేసింది. థాడ్ సిస్టమ్స్, F-16 మ్యునిషన్స్, తర్వాత అమ్రామ్ మిస్సైల్స్ 400 కొనదట. క్రమంగా ఇవి పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇరాన్ 2093 దాడులు, మిస్సైల్ డ్రోన్లు వాడింది ఒక్క దుబాయ్ మీదనే. ఫిబ్రవరి 28 నుంచి చూస్తే 338 బాలిస్టిక్ మిస్సైల్స్, 1740 డ్రోన్స్, 15 క్రూయిజ్ మిస్సైల్స్ ఒక్క దుబాయ్ మీదనే వాడింది. 3 సివిలియన్స్ చనిపోయారు, 58 మంది గాయపడ్డారు దుబాయ్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడుల వలన కూడా. అలాగే ఇలాగే కొనసాగుతూ ఉంటే కనుక దుబాయ్కి అతిపెద్ద డేంజరు. ఇప్పటికి 90% దుబాయ్ కంట్రోల్ చేయగలిగింది, కానీ డ్యామేజ్ అయితే జరిగింది దానికి. కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోతే కష్టం అన్నటువంటి ఉద్దేశంతో యుద్ధంలోకి దిగబోతోంది అన్నటువంటిది అమెరికన్ నిపుణులు చెప్తున్నది.